ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి జూలై 4th రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద మూవీస్ సోలో బాయ్. మెయిన్గా మిడిల్ క్లాస్ ప్రేక్షకులని అందరినీ, మెయిన్గా ఫ్యామిలీస్ని అందరినీ కూడా ఆకట్టుకుంటూ మరి అయితే ముందుకెళ్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది సోలో బాయ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుగు సినిమాలలో స్ట్రైట్గా రఘువరన్ బీటెక్ ఎలా ఉంటుందో సోలో బాయ్ అలా అనమాట. సో అలా సక్సెస్ఫుల్ స్టోరీగా మన అందరి ప్రేక్షకులు మనల్ని పొందుతున్న ఈ మూవీ డైరెక్టర్ నవీన్ గారు ఇప్పుడు మనతో పట్టున్నారు. మరి అయితే సోలో బాయ్ మిగతా విశేషాలు అండ్ రిలీజ్ అయిన తర్వాత ఆనందాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నవీన్ గారు, మొత్తానికైతే ఈ ఫ్రైడే మీదైంది, హిట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీతోనే ఒక ఎనానమస్గా ఒక మంచి టాక్ వచ్చింది సార్. ఎవ్రీ పర్సన్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కథ అందరి జీవితాల్లో జరిగే ఒక కథ అండి. ఇది సినిమా అనే కానీ అందరి జీవితాల్లో జరిగే ఒక స్టోరీ. మేము ఫస్ట్ డే మల్టీప్లెక్స్లో షో అండి. షోకి వెళ్ళేటప్పుడు అంటే మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అయిద్దని. కానీ ఆడియన్స్ రిపోర్ట్ ఏంటనేది మనకు తెలియదు. మన టీము, మేము, మా ప్రొడ్యూసర్ గారు కానీ, నేను కానీ, టీం కానీ, ఎవ్రీథింగ్ వెరీ హ్యాపీ అబౌట్ అవుట్పుట్ సార్. థియేటర్కి వెళ్ళాము. థియేటర్కి వెళ్ళి చూసే కొద్దీ మాలో ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మాలో ఉత్సాహం పెరిగింది. మేము సక్సెస్కి దగ్గర అవుతున్నామనే ఒక కాన్ఫిడెన్స్ కలిగింది సార్. తీరా బయటకు వచ్చి చూస్తే ఆ రోజు ఏ సినిమాకి లేనంత ఎనానమస్ టాకు ఒక సోలో బైక్ వచ్చింది. రివ్యూవర్స్ కానీ, ఆడియన్స్ కానీ, అంటే చాలా నా డెబ్యూ మూవీకే ఇంత మంచి అప్లాజ్ వచ్చిందన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఓకే, అంటే నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను, చూసాను సార్. మూవీ చూస్తున్న టైంలో నాకైతే ఇది తెలుగు రఘువరన్ బీటెక్లా అనిపించింది. ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే పాయింట్స్, ఎవ్రీ థింగ్స్ అనేది కూడా నాకు ఆ ఫీల్ అనేది తెప్పించింది. ఎందుకు తెప్పించిందో తెలియదు కానీ నాకు అలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకు తెప్పించింది అంటే అండి, ఎవ్రీ పర్సన్ జీవితంలో కూడా ఈ సినిమాలో జరిగిన ఏదో ఒక ఎపిసోడ్కి కానీ, ఏదో ఒక సీన్కి కానీ 100% కరెక్ట్ అవుతాడండి. మీరు చూడండి, మళ్ళీ ఒకసారి చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది మన జీవితంలో మన చుట్టుపక్కల జరిగే చాలా ఇన్సిడెంట్స్ ఇందులో ఉంటాయండి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అరే మన లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్ ఒకసారి జరిగిందే అని ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోతాడు. అందుగురించనే ఎనానమస్గా ఇంత మంచి హిట్ అయింది. అంటే ఇంతకు ఈ మూవీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? అంటే సతీష్ సార్ నాకు స్నేహగీతం దగ్గర నుంచి తెలుసు అనమాట. సార్ యాక్చువల్గా అందరూ ఏమంటారంటే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అంటారు. ప్యాషనేటే కాదు, హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసరు, టేక్ కేర్ ప్రొడ్యూసర్ కూడా. ఎందుకంటే సారు షూటింగ్కి వచ్చిన దగ్గర నుంచి షూటింగ్కి రావటం కూడా అందరికంటే ముందు వస్తాడు. అక్కడ డైరెక్టర్కి ఏం కావాలి కానీ, మిగిలిన టీంకి ఏం కావాలి కానీ, అక్కడ అరేంజ్మెంట్స్ కూడా అంటే యాక్చువల్గా అవన్నీ ఒక ప్రొడక్షన్ మేనేజర్ చూస్తాడు. సారు అలాంటి విషయాలు కూడా, వీళ్ళకి ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఏంటి కరెక్ట్ టైంకి వస్తుందా లేదా, ఇప్పుడు సపోజ్ లంచ్ టైం వచ్చిందనుకో, అందరు తిన్నారా లేదా, తినండి అని చెప్పడం దగ్గర నుంచి మొత్తం ప్యాకప్ అయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కార్ ఎక్కి వెళ్ళిపోతాడు సార్. ఎప్పుడు ఏ ప్రాబ్లం అనిపించినా కానీ ఇమ్మీడియట్లీ మిడ్ నైట్ అయినా ఫోన్ చేస్తాడు, డైరెక్టర్ గారు మనకి ఇలా అని. మేము ఇమ్మీడియట్లీగా ఎందుకంటే సారు టెక్నీషియన్స్ పరంగా కానీ, ఆర్టిస్టుల పరంగా కానీ, మాకు స్క్రిప్ట్లో సలహాలు ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ చాలా చేస్తాడు సార్. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రొడ్యూసర్ అనడం కంటే మీరు అన్నట్టు అన్సంగ్ డైరెక్టర్, అన్సంగ్ స్టోరీ రైటర్ అట్లా అయిపోయారు. అంటే అన్నీ ఎవ్రీథింగ్ అది. కమింగ్ టు ద ప్రొడ్యూసర్ విషయానికి వచ్చింది కాబట్టి, ఎవరైనా కానీ సెట్స్లో ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అనేటప్పటికీ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్షియస్ కానీ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ అనేది కూడా కొంచెం అలర్ట్ టైప్లో అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి సతీష్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించేది అంటే మేము వెరీ కంఫర్ట్గా ఉంటాం కదా సార్. ఇప్పుడు సారు వెరీ ఫ్రెండ్లీ నేచరు. అంటే ఏదో నేను పెద్ద ప్రొడ్యూసర్ని కాలు మీద కాలేసుకొని కూర్చోటాలు, ఇది అది కమెంట్ చేయటాలు ఇలా ఉండదు. వెరీ ఫ్రెండ్లీ నేచరు. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు ఒక్కోసారి సార్ లేరనుకో, సార్ మీరు ఎందుకు రాలేదు సార్ అని నేను ఫోన్ చేసి అడుగుతాను.
రియల్లీ సార్. ఓకే. ఇప్పుడు సార్ ఒకసారి కాలేజీ ఎపిసోడ్ చేసేటప్పుడు ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు. అరే ఈ రోజు కూడా సార్ ఉంటే బాగుండేది కదా అంటే, రాకపోయినా సార్ ఉంటే బాగుండేదని మేము ఫీల్ అవుతున్నామంటే మా ప్రొడ్యూసర్ గారితో మేము ఎంత గుడ్ జర్నీలో ఉన్నాము, ఎంత గుడ్ రిలేషన్లో ఉన్నాము అనేది ప్రతి ఒక్క పర్సన్కి తెలుస్తుంది కదా సార్. యా, అది దట్స్ ఇట్ సార్. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి గౌతమ్ కృష్ణ. మరి గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఫేమ్ అనేది కూడా అందరికీ తెలుసు. అవును సార్. ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ అంటే స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ వచ్చింది. ఎస్ సార్. ముందైతే మూవీతోనే ఉన్నారు కాబట్టి. మూవీతోనే. కాకపోతే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక జిక్స్ ఉంటుంది. ఏంటంటే మెయిన్గా మూవీ హిట్ కొట్టలేరు. సినిమా రంగంలో అయితే వాళ్ళ ఆ ఒక తీపిని మాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు చాలామంది అని అనుకుంటారు కదా. ఎస్ సార్. మరి ఇందులో సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎక్కడి నుంచి వచ్చిందంట? మెయిన్ రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎప్పుడైతే మేము షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హీరో బిగ్ బాస్కి వెళ్ళాడో, హీరో కానీ నేను కానీ ప్రొడ్యూసర్ కానీ ఒకటే ఫిక్స్ అయ్యాం, ఇంతవరకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి సినిమా చేసిన ఏ ఆర్టిస్ట్ కూడా సక్సెస్ కాలేదు. రైట్. కానీ మనం గట్టిగా సక్సెస్ కొడతాం, ఎందుకంటే కంటెంట్ మీద నమ్మకం ఉంది. ఈ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో దాన్ని బ్రేక్ చేసి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ గారితో కూడా మనం ఒక మంచి సక్సెస్ కొడతామని కాన్ఫిడెన్స్ అప్పటి నుంచే ఉంది సార్. అది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది కాదు ఇది. హీరో బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా మేము అనుకున్నాం మన దగ్గర మంచి కంటెంట్ ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే సార్, మేము ప్రాపర్ ఆర్టిస్టులను కానీ ప్రాపర్ టెక్నీషియన్స్ని కానీ ప్రాపర్గా మూవీ చేసాం సార్. ఎప్పుడైతే అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ఒక మంచి కంటెంట్తో ది బెస్ట్గా మూవీ చేస్తామో అప్పుడు 100% సక్సెస్ అవుతుంది. అది మేము నమ్మాం సార్. అందుకే ఆ సెంటిమెంట్ని ఈ రోజున మేము బ్రేక్ చేయగలిగాం. ఓకే. ఎస్ సార్. సెంటిమెంట్ బ్రేక్ చేశారు, హిట్ కొట్టారు. ఎస్ సార్. అండ్ సోలో బాయ్ మీరు ఎంటర్ అవ్వక ముందు చూస్తే ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గౌతమ్ కృష్ణ గారిదే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే. మీరు వచ్చిన తర్వాత దీనిలో ఇంకా చేంజెస్ కానీ ఇంకా అప్గ్రేడేషన్ చేసినట్టు ఏమన్నా ఉన్నాయా? చాలా వరకు చిన్న చిన్న చేంజెస్ చేసాం సార్. ఇప్పుడు సీన్ టు సీను లింక్ కానీ కొన్ని సీన్స్ యాడ్ చేసాం. ఎందుకంటే ఓవరాల్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక విజన్ ఉంది సార్. ఆ విజన్ ప్రకారంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని, అలానే ఇందులో మా ప్రొడ్యూసర్ గారి సహకారం కూడా అన్నిట్లో, ఒకదాన్ని కాదు ఇందాక మీరు అనుకున్నట్టుగా అన్నిట్లో కూడా సార్ సహకారం కూడా తీసుకొని మేము కూడా కొన్ని ఇది కాదు అలా కాదు ఇలా చేద్దామని చిన్న చిన్న చేంజెస్ చేసాం సార్. ఫైనల్గా ఒక గుడ్ అవుట్పుట్ అయితే 100% తీసాము. అది ప్రేక్షకులకు నచ్చింది. అవును సార్. మీరు ఎప్పుడైనా కానీ సతీష్ గారిని అడిగారా? ఏమని? మీకు చాలామంది తెలుసు కదా సార్, ఎందుకు నేనే ఈ స్టోరీకి నన్నే ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఏమైనా అడిగారా? అంటే యాక్చువల్గా సార్తో కూడా నాకు స్నేహగీతం దగ్గర నుంచి జర్నీ ఉంది. ఇంకోటి అంటే మీరనే కాకుండా చాలా మందితో కూడా పరిచయం అనేది కూడా ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని తీసుకొని వచ్చి అంటే డైరెక్షన్గా చేయించాలనుకునేది దేనికని? అంటే యాక్చువల్గా దీనికి హీరోళ్ళ ఫాదర్ కూడా నాకు బాగా క్లోజ్. హీరోళ్ళ ఫాదర్ కూడా బాగా క్లోజ్. అప్పుడు హీరోళ్ళ ఫాదర్ కూడా సారు పలానా నవీన్ శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు, తను పెట్టుకుందామనంటే, ఎందుకంటే నేను ప్రీవియస్ మన హీరో చేసిన ప్రాజెక్టుకి కూడా నేను కో డైరెక్టర్ని. ఓకే. ఆకాశ్ వీధుల్లోకి. అప్పుడు సార్ చెప్పగానే సార్ కూడా ఓకే నవీన్ అయితే మాకు కూడా మంచి క్లోజు, నవీన్ పెట్టుకుంటే మనకి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే నేను కూడా లైఫ్ గురించి కింద మీద పడతా అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉంది, ఎంత కింద పడినా ఎంత మీద పడినా కింద పడినా మళ్ళీ పైకి లేసి జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడో నేను డైరెక్టర్ కావడానికి కింద మీద పడతా ఉన్నా. అలాంటి టైంలో నాకు ఒక బ్రేక్ ఇచ్చారు. అలాంటప్పుడు నా ఆలోచన ఎలా ఉండిద్ది, ఈసారి మనం ఖచ్చితంగా గట్టిగా పైకి లెగవాలి, ఎంత కింద పడ్డా కానీ అంతే బలంగా పైకి లెగవాలి. అలాంటి ఇంటెన్షన్ నాలో ఉందని సతీష్ సార్ కానీ హీరో వాళ్ళ ఫాదర్ కానీ గెస్ చేసి నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈరోజు నేను నిలబెట్టుకున్నానని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నానండి. అది ఎందుకంటే నాకున్న ఇంటెన్షన్ వలన దానివల్ల నాకు అప్పగిచ్చారు ఈ బాధ్యతని. అందుకేనేమో ఆ సెకండ్ హాఫ్లో ఎవ్వరు అంటే పడిపోయిన సమయంలో ఎవ్వరు తన దగ్గర లేకపోయినా కానీ సో జీరో నుంచి ఎదిగి మళ్ళీ టాప్ హీరోగా ఎదగడం అనేది అది మీ లైఫ్లోంచి వచ్చింది అనుకో. రియల్గా అంటే నేను ఇంతవరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ట్రైలర్ లాంచ్లో కానీ ఇంకొక సక్సెస్ మీట్లో కానీ ఇంతవరకు చెప్పలేదండి.
రియల్గా ఈ సినిమాలో హాస్పిటల్ ఎపిసోడ్ నా రియల్ లైఫ్లో జరిగింది నేను డిగ్రీ చదివేటప్పుడు. అవునా? ఆ, ఇంతవరకు మా ప్రొడ్యూసర్ గారికి కానీ మా హీరోకి కానీ ఎవరికి నేను చెప్పలేదు. ఓకే. దీంట్లో ఉన్న చాలా సీన్స్ నా రియల్ లైఫ్లో జరిగినాయండి. ఇక ఆఫ్టర్ ఇంటర్బెల్ బ్యాంక్ అయితే ఇంటర్బెల్ బ్యాంక్కి ఒక అగాధంలో పడిపోయాడు హీరో, అంతే, క్రాస్ రోడ్స్లో ఉండిపోతాడు, అంతే. ఉండిపోయాడు. అక్కడ నుంచి పైకి ఎలా ఎదిగాడు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా కింద పడతానే ఉన్నాను. కింద పడతా ఉన్నాను, ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి మన సతీష్ సార్ కానీ ఆ రూపంలో వచ్చి, మనోజ్ సార్ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేసి నేను ఎదగటానికి ఒక కారణం అయ్యారండి డెఫినెట్గా. కాబట్టి ఈ సినిమాని నేను మేకింగ్ కూడా చాలా బాగా చేయడానికి కారణం నా లైఫ్లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. ఓకే. అందుకే నేను సబ్జెక్ట్ కనెక్ట్ అయిపోయి వాటిని బాగా చేయగలిగాను సార్. ఓకే. అది. అండ్ కమింగ్ టు ద మేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి సిద్ధు కానీ, త్రిలోక్ సిద్ధు ఆ సినిమాటోగ్రఫీ సూపర్గా ఉందంటున్నారు. అండ్ కమింగ్ టు ద ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్, అన్ని క్రాఫ్ట్స్ దానికి తగ్గ పనితనం అనేది కూడా చూపించారు. దానివల్ల ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. ఎస్ సార్. సో ఆ క్రెడిట్ ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ముఖ్యంగా ఇది టీం వర్క్ సార్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇది మా టీం వర్క్. ఇంకోటి ఏంటంటే మా డిఓపి కూడా త్రిలోక్ సిద్ధు గారు ఎక్సలెంట్ విజువల్స్ ఇచ్చాడు సార్. అలానే మా ఎడిటర్ గారు కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా ఏ సీన్ కట్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆయన చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్ కూడా మా సినిమాకి ఒక ప్లస్ పాయింట్. అలానే మా సినిమాలో అంటే ఫస్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడదాం సార్. అలానే మన సినిమాలో ఒక మంచి 5 సాంగ్స్ ఉన్నాయి సార్. 5 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు జోడా శాండీ గారు. అలానే లిరిక్ రైటర్స్ వాళ్ళు అద్భుతంగా రాశారు సార్. ఇప్పుడు కాశర్ల శ్యామ్ గారు కానీ, నెక్స్ట్ చైతన్య ప్రసాద్ గారు, కళ్యాణ చక్రవర్తి గారు, నెక్స్ట్ పూర్ణాచారి గారు చాలా చాలా బాగా రాశారు. దీనికి ఒక్కొక్క సాంగ్ను బట్టి ఒక్కొక్క సింగర్ను కూడా ఎంచుకున్నాం సార్. ఇప్పుడు కాశర్ల శ్యామ్ గారు రాసిన సోలో బాయ్ సాంగ్కి రాహుల్ సిప్లిగంజ్ గారు, కాలభైరవ్ గారు, హరిచరణ్ గారు, రితేష్ జీరావు గారు బ్రహ్మాండంగా పాడారు. ఇంకోటి జోడా శాండీ గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు సార్. డ్రాగన్ ప్రకాష్ గారు మంచి ఫైట్స్ చేశారు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఎట్మాస్ మిక్స్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పరు సార్. కానీ మాకు ఈ సినిమాకి ఎట్మాస్ మిక్స్ చేసిన వాళ్ళని కూడా నేను వాళ్ళకు కూడా కంగ్రాట్స్ చెప్పాను సార్. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా చేశారు సార్. ఎక్కడ ఆర్ఆర్ కానీ, డబ్బింగ్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అంటే సమపాళ్ళలో మిక్సింగ్ చేసి ఒక పెద్ద సినిమా చూస్తున్నంత ఫీల్తో మాకు ఇచ్చారు సార్. వాళ్ళంతా బెంగళూరులో పెద్ద పెద్ద మూవీస్ చేస్తూ ఉంటారు సార్. మనకు ఆర్ఆర్ ఎట్మాస్ మిక్సింగ్ 2 బెంగళూరులోనే జరిగినాయి. ఓకే. బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే గౌతమ్ భయ్య కూడా యాక్షన్లో ఆకాశ వీధుల్లో కంటే కూడా సెకండ్ మూవీ సోలో బాయ్ సినిమాలో చాలా పనిచ్చిందారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలో మంచి కాలేజీ ఎపిసోడ్స్ ఉంటాయి, లవ్ సీన్స్ ఉంటాయి, చిన్న రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అలానే ఒక మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అంటే ఫాదరో సన్నో మదరో ఈ ఎమోషన్ సీన్స్. అలానే హాస్పిటల్లో కొంత ట్రాజెడీ ఉండిద్ది. ఇలా అన్ని ఎమోషన్స్ అనేది కూడా మిక్స్ చేసి అన్ని ఎమోషన్స్ ఒక సెకండ్ ఫిల్మ్లోనే ఇన్ని ఎమోషన్స్ పండించాయంటే తను చాలా బాగా తీశాడు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ ఫస్ట్ తీసిన ఆకాశ వీధుల్లో అశ్వత్థామ లేడు ఇందులో వచ్చాడు. అశ్వత్థామ లేడు, అంతా ఒకే వెర్షన్ ఉండిద్ది అది. అలానే హీరోయిన్స్ సార్, అంటే జనరల్గా మనం తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనగానే ఎలా ఉండిద్ది అంటే ఏదో 2 సాంగ్స్ గ్లామర్గా కొంచెం సేపు చూపిద్దాం అనే థాట్లోనే ఉండిద్ది. కానీ మన సినిమాలో చూస్తే వాళ్ళకి మంచి సాంగ్స్తో పాటు గ్లామర్గా చూపించడంతో పాటు మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న మంచి మంచి సీన్స్ ఉన్నాయండి. రైట్. అలానే పోసాని కృష్ణమురళి గారు కానీ, అనితా చౌదరి గారు కానీ, ఆనంద్ చక్రపాణి గారు కానీ, ఆర్కే మామ గారు కానీ, షఫీ గారు కానీ, భద్రం గారు కానీ, సూర్య గారు కానీ వాళ్ళ పాత్రలో ఇమిడిపోయారు, జీవించారు. అంటే ఇంతమంది ఇంత వర్క్ చేయబట్టే ఒక మంచి అవుట్పుట్ మనకు వచ్చింది. దాన్ని ఎనానమస్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు సార్. ఎనానమస్గా
మరి అయితే రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా Yes, sir. చూడలేకపోయిన వాళ్ళైతే ఇంకా థియేటర్లో ఆడుతుంది కాబట్టి చూస్తారు. అవును. మిస్ అయితే ఇంకా ఓటీటీలో కూడా చూస్తారు అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇది అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే థియేటర్లో వచ్చే సరౌండింగ్ సౌండ్స్ ఇవన్నీ ఫీల్ వేరుగా ఉండేది సార్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు సార్. ఓకే. కాబట్టి నేను ప్రేక్షకులకి అందరికీ చెప్పేది ఏంటంటే, సోలో బాయ్ సినిమాని కంపల్సరీగా థియేటర్లోనే చూడండి. పైరసీ చూడొద్దు, పైరసీ ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఆ ఫీల్ అయితే అద్భుతంగా ఉండిద్ది. మేము ఒక ఫ్యామిలీతో ఒక మంచి సినిమాని చూశాననే ఫీలింగ్ అయితే మాత్రం 100% కలుగుతుంది సార్. అంటే ఫైనల్గా సార్, మరి ఈ మూవీ ద్వారా మీకు వచ్చిన ఒక గొప్ప అనుభూతి ఏంటి సార్? యాక్చువల్గా గొప్ప అనుభూతి అంటే, నిన్న ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, అంటే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఇప్పుడు మీ మూవీతో రిలీజ్ అయిన చాలా సినిమాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి సార్. మీ మూవీ అంటే ఒక చిన్న బడ్జెట్తో ది బెస్ట్ మూవీగా చేశారు. మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ని ఇస్తాను, కంపల్సరీగా నెక్స్ట్ మూవీ నాకు చెయ్యాలి అని చెప్పాడు సార్. ఇప్పుడు అంత పెద్ద ఆయన ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాకు ఫోన్ చేసి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది కూడా సినిమా చాలా బాగుంది, చాలా బాగా చేశారు, డెఫినెట్గా మంచి ఆఫర్స్ వస్తాయి అని అయితే మాత్రం అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. చెప్పారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ కూడా చాలా మంచి సినిమా చేస్తాను సార్. ఎప్పుడేం చేసినా మా ప్రొడ్యూసర్ గారి సహకారం ఇప్పుడు కూడా చెప్తా ఉంటాడు, నెక్స్ట్ మంచిగా ప్లాన్ చేసుకో, ఎవరు ఏం కావాలన్నా అన్నీ నేను చూస్తాను అంటే నాకు చాలా ఎంకరేజ్ చేస్తాడు సార్ మా ప్రొడ్యూసర్. అంటే జనరల్గా ఒక సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసరు డైరెక్టర్ అనేది 2 వేస్గా వెళ్తూ ఉంటారు, ఎవరి దారి వాళ్ళు అన్నట్టు ఉంటారు. ఇక్కడ మా సినిమాకి చేసిన మా ప్రొడ్యూసర్ అయితే మాత్రం కలిసి జర్నీ చేద్దాం, ఏది ఉన్నా కానీ నన్ను ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడుగు, నేను 100% చేస్తాను, కానీ మంచి సబ్జెక్టులు ఎన్నుకొని మంచి సినిమాలు చెయ్యి అని సార్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు సార్. నైస్ సార్, అదే సతీష్ గారి స్పెషాలిటీ. ఎస్ సార్. ఓకే, సో నైస్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్ ప్రెజెంట్కి అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా అందరికీ కంగ్రాట్స్ సార్. మీకు కూడా స్పెషల్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.